రోగులకు వైద్య సేవలు అందించాల్సిన వైద్య విద్యార్థులు అస్వస్థతకు గురై చికిత్స తీసుకుంటున్న వైనం పెద్దపల్లి జిల్లా రామగుండంలో చోటు చేసుకుంది. సింగరేణి మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థులు శుక్రవారం రాత్రి బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ క్రమంలో రెస్టారెంట్ ఫుడ్ తీసుకొచ్చి తినడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 11 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ నిర్మల పేర్కొన్నారు. ఎవరికి ప్రాణాపాయం లేదని ఆమె తెలిపారు. వాతావరణం మారుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, కలుషిత ఆహారం తీసుకోవద్దని సూచించారు డాక్టర్ నిర్మల. రోగులకు వైద్య సేవలు అందించాల్సిన వైద్య విద్యార్థులు అస్వస్థతకు గురై చికిత్స తీసుకుంటున్న వైనం పెద్దపల్లి జిల్లా రామగుండంలో చోటు చేసుకుంది. సింగరేణి మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థులు శుక్రవారం రాత్రి బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ క్రమంలో రెస్టారెంట్ ఫుడ్ తీసుకొచ్చి తినడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 11 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ నిర్మల పేర్కొన్నారు. ఎవరికీ కూడా ప్రాణాపాయం లేదని ఆమె తెలిపారు. వాతావరణం మారుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, కలుషిత ఆహారం తీసుకోవద్దని సూచించారు డాక్టర్ నిర్మల. రైట్, ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. చిరంజీవి పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఒక ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. రోగులకు వైద్య సేవలు అందించాల్సిన మెడికల్ విద్యార్థులే అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సింగరేణి మెడికల్ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడినట్లయితే తెలుస్తుంది. అయితే సింగరేణి మెడికల్ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులు శుక్రవారం రాత్రి ఓ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకకు అనంతరం రెస్టారెంట్ లో తీసుకున్నటువంటి ఆహారం కారణంగా 11 మంది విద్యార్థులు అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తుంది. అయితే విద్యార్థులకు వాంతులు విరోచనాలు వంటి లక్షణాలు కల్పించడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ నిర్మల కూడా స్పందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటూ కూడా, ఎవరికి ప్రాణాపాయం లేదని కూడా తెలిపారు. అలాగే వాతావరణం మార్పులు నేపథ్యంలో ప్రజలు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచించారు. ముఖ్యంగా కలుషిత ఆహారం, రోడ్ సైడ్ ఫుడ్ ను నివారించాలని, పరిశుభ్రత పాటించాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థులందరూ కూడా కోలుకుంటున్నట్లు కూడా వైద్యులు వెల్లడించారు. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. కాలేజ్ నుంచి 11 స్టూడెంట్స్ అడ్మిట్ అవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఈ 11 మెంబర్స్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని బయట ఫుడ్ తెచ్చుకొని హాస్టల్లో తిన్నారు. దానివల్ల వీళ్ళకి వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్ వచ్చింది. సో ఫుడ్ పాయిజనింగ్ అయిన వల్ల వీళ్ళు సిక్ అయ్యారు. అందరు స్టేబుల్గా ఉన్నారు, ఎటువంటి సీరియస్నెస్ లేదు. సో అందరికీ ట్రీట్మెంట్ జరిగింది. సో ఈ 11 మెంబర్స్ కూడా కేరళ డిస్ట్రిక్ట్ వాళ్ళు. సో వాళ్ళు ఫంక్షన్ చేశారు, సెలబ్రేట్ చేసుకొని ఫుడ్ బయటది తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ ఉంది. సో ఒకటే మేము కోరేది ఏంటంటే రైనీ సీజన్లో అందరూ జాగ్రత్తలు పాటించాలి, బయట ఫుడ్ మాత్రం తీసుకోకుండా చూసుకోవాలి. ఇన్ఫార్మ్ చేస్తాం.